మీ ఫోన్ లాగ్ అవుతుందా? సారీ, ఇది కాదు, ఇది స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, మామూలుగా జనరల్గా ఆండ్రాయిడ్ మొబైల్ అంటే స్లోగా అవుతుంటాయి. ఒక 2-3 ఇయర్స్ లోపే వీటి సర్వీస్ అనేది ఖతం అయిపోతుంది అనుకుంటారు చాలామంది. అప్పుడు మీ ఫోన్ లాగ్ అవుతుంది, స్లో అవుతుంది అంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫోన్ మామూలుగా ఎందుకు లాగ్ అవుతుందంటే దీంట్లో ఏవైతే మనకు పనికిరాని ఫైల్స్ కానివ్వండి అండ్ పనికిరాని యాప్స్ కానివ్వండి ఉంటాయి కదా, వాటి వల్ల అయితే కంపల్సరీగా ల్యాగ్ అవుతుంది అండ్ స్లో కూడా అవుతుంది. మెయిన్ వచ్చేసి దీనికి ఒక జీబీ అండ్ ర్యామ్ రెండు ఉంటాయి కదా, ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉండటం వల్ల అండ్ ప్లస్ వచ్చేసి 4 GB అట్లా తీసుకుంటారు కదా ర్యామ్, అది దాని ద్వారా కూడా మొబైల్ అనేది ల్యాగ్ అండ్ స్లో అవుతుంటుంది. ఒక్కొక్కసారి టచ్ కూడా పనిచేయదు, అలా ఉంటుంది. ఇదంటే ఈ బ్రాండ్ కాదు, అన్ని బ్రాండ్లు అలాగే ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ అయితే మనం అప్డేట్ కావాలని వాళ్ళు కొత్త కొత్త ఫోన్ లాంచ్ చేస్తుంటారు కదా, దానివల్ల అప్డేట్స్ ఇచ్చి మన ఫోన్ని స్లో చేస్తున్నారు అనుకుంటాం కదా, అదైతే అస్సలు కాదు. మన ఫోన్లో ఉండేటివి ఏవైతే ఫొటోస్ ఉంటాయో, మనకు పనికిరాని ఫొటోస్ ఎప్పుడైతే ఎక్కువ ఫుల్ అయిపోతాయో, స్టోరేజ్ ఫుల్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఫోన్ అనేది స్లో అయిపోతుంది. ఫొటోస్ కానివ్వండి అండ్ వీడియోస్ కానివ్వండి అండ్ యాప్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా స్లోగా అయిపోతుంటాయి. మనకు తెలియంది ఏంటంటే మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా, ఏవైనా యాప్స్ పనికిరాని అంటే మనం ఎప్పుడు యూజ్ చేయని యాప్స్ అండ్ అన్నోన్ యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దానివల్ల కూడా మొబైల్ అయితే స్లో అయిపోతుంటుంది. ఎప్పుడైతే మనకు పనికిరాని యాప్స్ మన ఫోన్లో ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే పనికిరాని యాప్స్ ఎన్నో ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటిని అన్ఇన్స్టాల్ చేయండి. లేకపోతే ఈ యాప్ నాకు ఎప్పుడైనా పనికొస్తుంది, నేను మర్చిపోవచ్చు, ప్లే స్టోర్ మళ్ళీ దొరకదో అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు ఆ యాప్ని ప్రెస్ చేస్తే మనకు కింద క్లియర్ కేచ్ అండ్ క్లియర్ డేటా అని ఉంటుంది. ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క ఆప్షన్ లాగా ఉంటుంది. దాని మీద క్లియర్ కేస్ కొడితే మీ డేటా మాత్రం పోదు, డేటా మాత్రం అలాగే ఉంటుంది. కానీ ఏదైతే మీకు అవసరం లేని సమ్వన్ ఉంటుంది కదా, అంటే మీకు అవసరం లేని చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అనేది డిలీట్ అయిపోతుంది. క్లియర్ డేటా అని కొడితే మాత్రం మీ యాప్లో ఉన్న డేటా మొత్తం అయితే డిలీట్ అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే ఫొటోస్ ర్యాండమ్గా దిగుతారు, ఫ్రెండ్స్వి అన్నీ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఫొటోస్ ఉంటాయి, కొన్ని అయితే అవసరం లేని ఫొటోస్ కూడా ఉంటాయి. అలాంటి ఫోటోలు కూడా ఉంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనకు అవసరం లేని ఫోటోలు అండ్ వీడియోస్ ఎప్పుడైనా మనకు అవసరం లేదనుకుంటే అవి పర్మనెంట్గా డిలీట్ చేసేయండి. కొంతమంది ఇక్కడ ఆల్బమ్లో డిలీట్ చేస్తే సెట్ అయిపోయింది, ఆల్బమ్లో డిలీట్ అయిపోయినాయి కదా, ఇక నా ఫోన్ సేఫ్ అనేసి అనుకుంటారు. అలా ఏముండదు. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే ప్రతి ఒక్క ఫోన్లో రీసెంట్ డిలీట్ అని పైన కింద ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ ఉంటాయి మీ ఫొటోస్ అని, మళ్ళీ డిలీట్ చేసిన ఫొటోస్ అందులో కూడా డిలీట్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా మన గూగుల్ ఫొటోస్లో కూడా మనకు అవసరం లేని యాప్ ఏవైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయో అవి కూడా డిలీట్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది ల్యాగ్ అవుతుంటుంది. కాబట్టి స్లోగా అవుతుంటుంది. మనం అనుకుంటాము అప్డేట్ వల్ల, మొబైల్ బ్రాండ్ కంపెనీ ఇచ్చిన అప్డేట్ వల్ల మన ఫోన్ ల్యాగ్ అవుతుంది అండ్ స్లో అవుతుంది అనుకుంటాం కదా, అది నాకు తెలిసినంత మటుకైతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా అప్డేట్ వచ్చిందంటే వాళ్ళు 1-4 సార్లు చెక్ చేసుకొని అప్డేట్ ఇస్తారు. కొన్ని బ్రాండ్స్ అయితే ఆటోమేటిక్గా అప్డేట్ చేసే బ్రాండ్లు కూడా ఉన్నాయి, అన్ని బ్రాండ్ అయితే అలా చేయవు. ఎప్పుడైనా మనకు అవసరం లేని యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను కదా ఈ మొబైల్లో, ఇది వచ్చేసి 8 GB ర్యామ్ 128 ఇంటర్నల్ స్టోరేజ్తో ఉంటుంది. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో డిలీట్ చేసేస్తాను, పర్మనెంట్లీ డిలీట్ అయిపోద్ది. అలా చేస్తా కాబట్టి నేను ఎన్ని వీడియోలు రికార్డ్ చేసినా నా మొబైల్ అనేది ఎప్పటికీ స్లో అవ్వదు, హ్యాంగ్ అవ్వదు. నాకు అవసరం లేని యాప్స్లో కూడా ఉంచుకుంటాను. నేను ఏ యాప్లో అయితే ఎడిట్ చేస్తానో ఆ యాప్లో ఎప్పటికీ వీడియో డిలీట్ చేయగానే అక్కడ కింద మనకు ఉంటుంది, నాకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, మనం ఏవైతే వీడియోలు అప్లోడ్ చేసినామో, ఏవైతే వీడియోలు ఎడిట్ చేసినామో అక్కడ ఉంటాయి. నేను అక్కడ నుంచి కూడా కొన్ని వీడియోలు డిలీట్ చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల మన ఫోన్ స్టోరేజ్ అయితే ఎంత ఎంటీగా ఉంటే అంత ఫోన్ అనేది అంత ఫాస్ట్గా పరిగెడుతుంది. ఎప్పుడైనా మన మొబైల్ స్లో అవుతుందంటే మాత్రం ఫొటోస్ అండ్ వీడియోస్
అండ్ పనికిరాని యాప్స్ ఇవన్నీ ఉండడం వల్లనే కొంతమంది అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. అంటే ప్లే స్టోర్ కాకుండా క్రోము లేకపోతే వేరే వెబ్సైట్ నుంచి అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు కదా, అంటే ఫ్రీగా వస్తున్నాయి వాటికి మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఏవి తీసుకోకుండా మనం యూజ్ చేయవచ్చు అన్నట్టు ఒక యాప్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా. అందువల్ల కూడా మీ మొబైల్ అయితే ఆల్మోస్ట్ దానివల్ల మీ మొబైల్లో మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. మాల్వేర్ అంటే మీ మొబైల్ని చాలా అటాక్ అయితే చేస్తుంటుంది. చాలా వీడియోస్లలో కూడా చెప్పాను నేను ఇది. మీ మొబైల్ని చాలా అంటే చాలా అటాక్ చేస్తుంటుంది. మీ మొబైల్ని స్లో అంటే మరీ ఘోరంగా స్లోగా చేస్తుంటుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. అండ్ మీ మొబైల్ స్లో అవ్వడానికి అన్నోన్ యాప్స్ని కూడా ఎప్పుడు ఇన్స్టాల్ చేయకండి. పోతే పోయినాయి డబ్బులు అనుకొని మనం రోజుకి ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం. అందులో ఒకటి అనుకొని మీరు ఇవి ఏవైతే అన్నోన్ యాప్స్ కాకుండా ప్లేస్టోర్లో దొరికేవి యాప్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకొని వాడుతూ ఉండండి. అప్పుడు మీ మొబైల్ అయితే స్లోగా అవ్వదు. ఇవైతే పాటించండి. అండ్ అన్నోన్ యాప్స్ మన పనికిరాని యాప్స్ మాత్రం ఉంటే మాత్రం ఒకవేళ డిలీట్ చేయండి. ఒకవేళ డిలీట్ చేయకపోతే మీరు క్లియర్ కేచ్ అండ్ క్లియర్ డేటా అప్లోడ్ చేస్తూ ఉండండి. ఇలాంటివన్నీ చేస్తుంటే మీ మొబైల్ అయితే సేఫ్ ఉంటుంది అండ్ ఎప్పటికీ స్లో అయితే అవ్వదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.